హైదరాబాద్ లో భయ్యా సన్నీ యాదవ్ తర్వాత అతిపెద్ద త్రిమింగలం ఈ ఇమ్రాన్ అండి. ఏషియన్ బాయ్స్ అని చెప్పి దగ్గర 20 కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి సంపాదించారు. 6 స్పోర్ట్స్ బైకులు. అందరూ అడుగుతారు ఎందుకు బ్రో నీకు బెట్టింగ్ యాప్ 4 కార్లు 3 హోటల్స్ ఉన్నాయన్నమాట. అంత కసి అని వాడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే మోస్ట్ పెద్ద స్కామర్. ఈ అబ్బాయి పాకిస్తాన్ ముస్లిమ్స్, హిందుస్థాన్ ముస్లిమ్స్ అయితే కాదు పాకిస్తాన్ ముస్లిమ్స్ స్టోరీ అనమాట. ఇది నీకు తెలియదు, సెన్స్ లేదా, నువ్వు చదువుకోలేదు నాంబేషన్ నగర్. ఇప్పుడు ఆ డబ్బు అంతా పట్టుకొని దుబాయ్ పారిపోవడానికి ట్రై చేస్తున్నారు. సో మీరు చూసుకుంటే కథలోకి వెళ్తే ఈ అబ్బాయి స్వతహాగా హైదరాబాద్ లోని ఒక యూట్యూబ్ ఛానల్ ఫేమస్. అమ్మో బాబు మామూలు ఫేమస్ కాదు, చాలా పెద్ద ఫేమస్. కంటెంట్ వీడియో యూట్యూబ్ లో వీడియోలు చేసే కంటెంట్ ఏది అంటే 10 మందిని పెట్టి కొట్టుకుంటారు. కొట్టుకుంటే వీడియోలు మొత్తం స్క్రాప్ అంటే చెత్త అంటాం కదా, చెత్త కుప్పలో ఉన్న చెత్త ఈ ఛానల్లో ఉంటుంది. అంత చెత్త జస్ట్ కొట్టుకోడు, రూపాయి ఖర్చుంటే అందరిని పిల్లలు కొట్టుకోడు. ఏం ప్రమోషన్ అది వీడియోలు చేయడం అంటే అంత జనకు తెలిసిందే కొట్టుకోవడాలు ఫైటింగ్స్ అంటే ఇష్టం. ఆటోమేటిక్ గా 1 మిలియన్ 2 మిలియన్ ప్రతి వీడియో. అండ్ నేను ఆడద్దు అని చెప్పింది కట్ చేసి వేరేదేదో పెడుతున్నాయి కదా. హైలైట్ ఏంటంటే రంజాన్ మాసం, ఇది రంజాన్ మాసం. ఈయన పాకిస్తాన్ ముస్లిం ఎందుకంటానంటే వీడియోస్ ప్లే చేస్తే మీద బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు వస్తున్నాయి. అమ్మగారు ఈ అబ్బాయి కార్ డ్రైవర్, వీళ్ళ అమ్మగారు ప్లే అవుతున్నాయి బెట్టింగ్ యాప్. రక్తపుకోడు మరి నువ్వెందుకు తింటావు? రక్తపుకోడు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేవారు. సో వీళ్ళ నాన్నగారు చనిపోతే పైసలు రావు కదా. అందరూ అడుగుతారు ఎందుకు. పాకిస్తాన్ కనెక్షన్స్ అనమాట. వీళ్ళ ఎజెండా ఏంటంటే హైదరాబాద్ బ్రో నీకు బెట్టింగ్ యాప్లు అంటే అంత కసి అని హైదరాబాద్ లో ఉన్న యువతను నాశనం చెయ్యాలి అంటే బెట్టింగ్ లో ఆడిపించి ఈయన ఎజెండా, ఈయన టాస్క్. ఏమంటారు ఆడోళ్ళకి రెస్పెక్ట్ కావాలా? ఆటగాన్ని నిన్న చేశారు 100 బైక్లు ఇస్తారంటే ఎక్కడి నుంచి ఇస్తాడో ఎవరికి మరి ఎవరిస్తారో తెలియదు. బెట్టింగ్ ఆడితే 100 బైక్. ఎన్నో స్టేట్లలో ఇంటర్నేషనల్ స్టేట్ల పిచ్చుల మీద యూట్యూబ్ వీడియోలు డబ్బులు రూపాయి ఖర్చు పెట్టడు. జస్ట్ అందరూ వస్తువులుగా ట్రీట్ చేస్తున్నాయి. మీకు అంతా కూడా రెస్పెక్ట్ లేదా? పెళ్లి అక్కడ రోడ్డు మీద చిన్న పిల్లల్ని అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి సంబంధాలు ఏముండవు. వండుకున్నోడికి 1 కూర, అడుక్కున్నోడికి 60 కూరలు తగాదాలు పెట్టి వీడియోలు తీసేసి పెడతారు. ఇంత చేసే అరే నువ్వు ఒక పెద్ద సార్ ముందట ఐపీఎస్ క్యాడర్. ఇప్పుడు కర్మ అనేది ఎలా ఉంటది అంటే ఇంత 20 కోట్లు బైకులు కార్లు డబ్బులు సార్ అది ఆ సార్ ముందటను నువ్వేంది వండుకుంటే 1 కూర లేకపోతే 60 కూరలు సంపాదించాడు. లివర్ పోయింది, మొత్తం ఆరోగ్యం అంతా క్షీణించింది. ఆరోగ్యం ఏం పనిచేయదు, లివర్ అంతా పోయింది, దొబ్బేసింది. మళ్ళీ అదే ఆఫీసులు దాన్ని ఎన్ని మంది చేయకుండా సిగ్గులేదు. వీళ్ళందరూ ఫ్రెండ్స్. ఆ లోకల్ బై నాని, భయ్యా సన్నీ యాదవ్, ఈ ఇమ్రాన్, వీళ్ళందరూ స్నేహితులు. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఆఫీసర్లు మన గురించి ఎంత చేస్తారు వాళ్ళు అందరూ ఉన్నందుకే. అందరూ దొంగనా కొడుకులే. 2వ తరగతి చదివి ఆడి ఫెయిన్స్, ఆడికి కార్లు, ఆడికి బైకులు, ఆడు ఈ మనం ఇవాళ సేఫ్ ఉన్నాం. మా మమ్మీ డాడీ ఏం చేసారు? ఏదైనా ఉంటే ఈడు చూస్తే ఈడు కార్ డ్రైవరు, ఈడికి 20 కోట్ల ఆస్తి, కార్లు, పెద్ద ఒక మ్యాటర్ మీద ఉంటే ఆ మ్యాటర్ నాతో మాట్లాడాలి. మా మమ్మీ డాడీ ఏం చేసారు? స్పోర్ట్స్ బైకులు. మళ్ళీ 6 స్పోర్ట్స్ బైకులు. ఇంక ఈ భయ్యా సన్నీ యాదవ్ ఇంటర్ ఫెయిల్ ఆడికి 30 కోట్ల. మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు మా మమ్మీకి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ నాకు చెప్పు. ఆస్తి, స్పోర్ట్స్ బైకులు ఏంటన్నా నాకు తెలియదు కాదు. మీరు అందరూ టీనేజర్స్. అందరూ నేను 2 నిమిషాల్లో నీకు కొట్టచ్చు, గుంజి కొట్టిన అనుకో భూమి రాకు. దిమాక్ ఏమైనా ఉంటుందా? ఐఏఎస్ని ఐపీఎస్ని మీరు ఫాలో అయితే అట్లీస్ట్. కానీ నేను అట్లా చేయ, ఎందుకంటే నేను మీ మమ్మీ డాడీ దేవునితో సమానం. పోలీస్ ఆఫీసర్ని ఫాలో అయిపోయినా విలువైన జ్ఞానం వస్తుంది. ఇలా ఎదవలు ఫాలో అయితే మీకేం వస్తుంది? అట్లాంటిది మమ్మీ డాడీని నువ్వు మా డాడీ చచ్చిపోయినాడు, మా డాడీ మీ జీవితాలు పోతాయి. బెట్టింగ్ యాప్ రోజు బెట్టింగ్ యాప్ లేని రోజు లేదు.
ఏ బతుకున్నాడు? అరే నీకు ఒకటి చెప్పాలా, మా డాడీ చచ్చిపోయినా చూడు, నాకు ఎన్ని బెట్టింగ్ యాప్లు ఆడండి 4 హోటళ్ళు అన్నావు చూడు, నా దగ్గర 20 కోట్లు ఉన్నాయి చూడు, అవన్నీ పాకిస్తాన్ అన్నాడు. సావ కొడతారు అన్ని ఆఫర్లు, అది ఇస్తాను ఇది ఇస్తాను డబ్బులు పోయి పాకిస్తాన్ పాడుకోలతో నాకు పెట్టిన విచ్చల విడిగా పంచుతారండి. కాదు ఇప్పుడు కష్టపడి చెమటూరు ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరు పాకిస్తాన్ అంటావా ఏంది? మతాలకు రెచ్చగొడుతున్నావు. సంపాదించింది అయితే డబ్బుకు విలువ తెలుస్తుంది. అడ్డ అట్లా అయిపోతుంది. దుబ్బుతున్నది కదా ఈ బెట్టింగ్ యాప్లు. సూటు 10 మంది వెనకతల సైన్యం. నువ్వు ఎందుకు అది చేస్తున్నావు? నా ఈడ ఫోటో ఇవ్వు, నేను పాకిస్తాన్ ఉంటే ఆడు డబ్బులు ఎలా ఇసురుతాడు? సంపాదించింది అయితే ఇస్తావు, ఇస్తాడు. ఇగో నేను బొట్టు పెట్టుకొని దేవునికి నేను అంతగానం, అరే నేను పెద్ద పూజలు చేపిస్తాను. 20 కోట్లు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం, 20 లక్షలు నేను గణేశం తీస్తా, చైనా పీది 30 లక్షలు తీసుకోవడం, 10% అంటే ₹1,00,000 కుక్కకి బిస్కెట్లు వేసినట్లు వేయడం పేదవాళ్ళకి. అది వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టడం. ఇండియా వాళ్ళకి పనికిరాని యువత అది. ఇదిగో వీళ్ళు గొడ్డని పంచదార వేసుకొని నాకినా మీకు సిగ్గడం. మా అన్న తోపు అని కొట్టడం. హైదరాబాద్ పిచ్చిన కొడుకుల్లో నెంబర్ 1 రాదు. దీని మీద నేను ఒకసారి వీనికి కామెంట్ పెట్టినాను, ఆ రోజే బ్లాక్ చేసినా. అంటే బయస్ అని ఏదో కొంచెం ఇది కానీ ఇది గలీజ్ అంటే చెత్త. హైలైట్ ఏంటంటే చిన్నపిల్లలు ఫోక్స్ యాక్ట్ చట్టం. చైనా వాళ్ళు వాళ్ళ డెవలప్మెంట్ చూసి ఇండియా వాళ్ళు అంటే వాళ్ళ చైనా వాళ్ళ పీడి కేసు ఈ అబ్బాయి మీద నమోదవుతుంది. మీరు చూడండి, చిన్న పిల్లల్ని లవ్ స్టోరీ ముద్దులు, తర్వాత రొమాంటిక్ సీన్స్, చిన్న పిల్లలు వాళ్ళు. మన ఇండియా సాధించింది ఏమేమి కావాలి? మన 6 years 7 years మీకు ఉంటుంది, యూట్యూబ్ లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. దగ్గర ఉన్న కల్చర్, మనం ఉన్న దగ్గర డెమోక్రసీ అట్లాంటి ఏ దేశంలో లేదు. అది చేసిన గలీజ్ అవన్నీ యూట్యూబ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇండియా వదిలి పారిపోవడానికి ట్రై చేసుకొని కొట్టాలి. అప్పుడు నీకు వదిలేసి తప్పు పని చేసేది. ఆడేమి అంటే ఒక వస్తువులాగా చేస్తున్నారు. డబ్బంతా తీసుకెళ్ళిపోయి దుబాయ్లో పెట్టుకొని చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఆటగా నీ ఆట సల్ల కూడా ఏడున్నారు వాళ్ళు, మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళిపోతున్నారు. సో జాగ్రత్తగా చూడండి. మీరు ఈయన బాధ్యత ఎవరైనా ఉంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేసి, అన్నా నువ్వు ఈ వీడియోలో చేసింది నువ్వు తప్పన్నా అనేది ఒక కామెంట్ పెడితే మీ డబ్బులు మీరు తెచ్చుకోండి. మీరు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల నాశనం అయిపోయి ఏం లేదు, పిలుస్తారు, డబ్బులు సెటిల్మెంట్ చేస్తారు. మీ డబ్బు ఏమని పెట్టినాడు? ఈ మాట నేను నా నోట్లోకి వెళ్ళలేదు. అయితే మీకు వస్తుంది. మర్చిపోకుండా మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ చేసుకోండి. మీకు ఎలా అండి ఎంత ఇది బతుకుతుంది. ప్రమోషన్ ఎందుకు చేసినావురా? అమ్మా, మన భారతదేశంలో అతి దరిద్రం ఏంటంటే ఈ లోకల్ బాయ్ నానే ఎందుకు చేసినావు నాకు చెప్పు. స్టోరీలో ఎన్ని కోట్లు తీసుకున్నావు? వెళ్తే అన్న వాడేమంటున్నాడంటే వాడేనేంటన్నా బైఎస్ అని యాదవ్ చూడన్నా ఎంత సంపాదించాడు నీ మీద ఎన్ని కోట్లు. నేను అబద్ధాలు చెప్పా, నాకు తెలియదు ఎన్ని కోట్లు తీసుకున్నా. దాన్ని కన్నా ఎక్కువ సంపాదించాడు ఆ పరేషాన్ బాయ్స్ అన్న 20 కోట్లు ఉన్నదన్న వాడు. సో వీడిని అడిగితే మేమేం సంపాదించాం